మన తెలుగు ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఐ మిస్సెస్ దేవి, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. మనము చక్కటి సింపుల్ ఇంగ్లీష్ని మన సెషన్స్లో డిస్కస్ చేసుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and to please leave your precious comments in the comment section and also like my video session and share it to other friends and associated people. Thank you very much for your sharing until now. And మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరంతా చక్కగా కామెంట్ చేస్తున్నారు. మీరు చక్కగా మీ యూసేజెస్ గురించి, ఇంగ్లీష్ని ఎలా నేర్చుకుంటున్నారు అనే విషయం గురించి నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ విషయానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ సెషన్లో మనం నేర్చుకునేది ఏమిటంటే, మనము ఇతరులని రిక్వెస్ట్ చేస్తాము, చాలా విషయాలకి రిక్వెస్ట్ చేస్తాము. మీ కెమెరా ఒకసారి ఇవ్వండి. విల్ యూ ప్లీజ్ గివ్ యువర్ కెమెరా? విల్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా? క్యాన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా? ప్లీజ్ గివ్ యువర్ కెమెరా. మనము ఈ మూడు స్ట్రక్చర్స్లో కూడా జనరల్గా మూడో స్ట్రక్చర్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాము. అంటే ఎలాంటి స్ట్రక్చర్ అది? ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా, ప్లీజ్ గివ్ యువర్ బుక్, ప్లీజ్ గివ్ యువర్ పెన్, ప్లీజ్ హెల్ప్ మీ. ఇట్లా మనము ఇతరుల్ని అడుగుతుంటాము. ఈ ప్లీజ్తో యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ స్ట్రక్చర్ చాలా తేలికైనది, చాలా పాపులర్, అంతేకాకుండా చాలా ఎఫెక్టివ్ యూసేజ్ కూడా. చక్కగా మీరు ప్లీజ్ అనగానే others immediately they respond when you ask them something using please. So please is a very impressive and very useful word to make the request. So మనము ఇతరమైనటువంటి మరికొన్ని రకాల సెంటెన్సెస్ని కూడా మనం చక్కగా నేర్చుకుంటాము. మనము ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాము. when you go to a supermarket, you request the salesperson, you are looking for a pen, a Reynolds pen or some other pen. You have got certain specification about a pen. You are unable to find that. మీరు ఒక పెన్ చూస్తున్నారు, ఆ పెన్ను మీకు దొరకలేదు. ఒక బ్రాండ్ పెన్ చూస్తున్నారు. సో మీరు ఒక సేల్స్ పర్సన్ని హెల్ప్ చేయమని అడుగుతారు. అప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ దిస్ బ్రాండ్ పెన్, ప్లీజ్ హెల్ప్ మీ టు గెట్ దిస్ బ్రాండ్ ప్రెషర్ కుక్కర్, రైస్ కుక్కర్ అని అడగొచ్చు. అలా అడిగేటప్పుడు ప్లీజ్ షో మీ దట్, ప్లీజ్ షో మీ దిస్ అని మనం జనరల్గా అడిగేటటువంటి సెంటెన్స్తో పాటుగా విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు లొకేట్ దిస్ రైస్ కుక్కర్, విల్ యూ ప్లీజ్ అనేటటువంటి స్ట్రక్చర్ని కూడా మనం చక్కగా యూజ్ చేయొచ్చు. క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు లొకేట్ దిస్ పెన్, క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు లొకేట్ దిస్ బుక్. సో ఈ రకంగా కూడా మీరు అడగవచ్చు. అదేవిధంగా మీరు ఇతరుల్ని ఇంకా ఈ ప్రాక్టీస్ చేసి మనము ఎగ్జాంపుల్స్లో చెప్పుకుంటున్నట్టుగా అడగచ్చు. క్యాన్ యూ ప్లీజ్ షో మీ ద డైరెక్షన్ టు ద టౌన్ హాల్? మీరు టౌన్ హాల్కి నాకు డైరెక్షన్ చూపించగలరా? విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు షో ద డైరెక్షన్ టు ద టౌన్ హాల్? మీరు టౌన్ హాల్కి నాకు డైరెక్షన్ చూపించగలరా? విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఆర్ డైరెక్ట్లీ మీరు అడగొచ్చు. క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని అడగకుండా క్యాన్ యూ ప్లీజ్ షో మీ ద డైరెక్షన్ టు ద టౌన్ హాల్, విల్ యూ ప్లీజ్ షో మీ ద డైరెక్షన్ టు ద టౌన్ హాల్, కుడ్ యూ ప్లీజ్ షో మీ ద డైరెక్షన్ టు ద టౌన్ హాల్, క్యాన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా, విల్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ కెమెరా. సో విల్ యూ ప్లీజ్, క్యాన్ యూ ప్లీజ్, కుడ్ యూ ప్లీజ్. సో ఈ రకంగా స్టార్ట్ చేసి మీరు యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్ కూడా చాలా మంచి ఎఫెక్టివ్ రిక్వెస్ట్ స్ట్రక్చర్స్ అన్నమాట. కాబట్టి మీరు ఈ రకమైన వాటిని కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు ఒక గ్లాస్ వాటర్ తెచ్చి పెట్టండి, ఇవ్వండి అని మీరు అడుగుతారు. క్యాన్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, విల్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తెచ్చి ఇస్తారా అనడానికి ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ అని మనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు వాటితో పాటుగా మనము క్యాన్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, విల్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనే మూడు స్ట్రక్చర్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేసాము. అంతేకాకుండా వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ బుక్ అని మీరు అడగచ్చు. ప్లీజ్ లెట్ మీ నో ద కాస్ట్ ఆఫ్ దిస్ బుక్. అది బేసిక్ స్ట్రక్చర్. మనం ఎలాగో అది యూజ్ చేస్తాము, మనకు అది చాలా బాగా తెలుసు.
Will you please let me know the cost of this book? Can you please let me know the cost of this book? Could you please let me know the కాస్ట్ ఆఫ్ దిస్ బుక్ అని కూడా మీరు అడుగుతారు ఇక నుంచి. సో ఈ 3 స్ట్రక్చర్స్ని కూడా మీ ప్రాక్టీస్లోకి మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకోవడం ద్వారా మీరు ఇంకా ఎఫెక్టివ్గా, ఇంకా కాన్ఫిడెంట్గా, మీరు ఇంకా హ్యాపీగా, కంఫర్టబుల్గా ఇంకా రిక్వెస్ట్ స్ట్రక్చర్ని యూజ్ చేయగలుగుతారు. మీరు ఒక తెలియని చోటుకి వెళ్ళారు, మీకు అక్కడ ఏదో ఒక హెల్ప్ అవసరం అవుతుంది, మీరు ఒక బ్యాంకుకి వెళ్ళారు. క్యాన్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ఏ వోచా అని మీరు అక్కడ ఉన్న ఒక పర్సన్ని, ఒక అటెండెంట్ని, లేకపోతే ఒక సపోర్టర్ని ఎవరినైనా అడగవచ్చు. మీతో పాటు వచ్చినటువంటి ఒక ఫ్రెండ్ని కూడా అడగవచ్చు. ఓకే, క్యాన్ యూ ప్లీజ్ ఫెచ్ మీ ద వోచా ఆర్ విల్ యూ ప్లీజ్ షో మీ వేర్ ద వోచర్స్ ఆర్. మీకు అక్కడ వోచర్స్ కనిపించట్లేదు, బ్యాంక్ చాలా రష్గా ఉంది. అట్లాంటప్పుడు మీరు ఈ రిక్వెస్ట్ స్ట్రక్చర్ని యూజ్ చేయొచ్చు. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు ఫైండ్ ఏ వోచా? Can you please help me to locate the voucher? Please get me one voucher. Okay, can you please, will you please get me a credit voucher? సో మీరు ఈ రకంగా ఒక చోటుకి వెళ్ళినప్పుడు, ఈ రకమైన స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా చాలా చక్కగా కాన్ఫిడెంట్గా మీరు ఎక్స్ప్రెషన్స్ని మీరు కమ్యూనికేట్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనము రిక్వెస్ట్లు ఎలా చేయాలి, మీకు తెలిసినటువంటి రిక్వెస్ట్లకి మనం ఇంకొన్ని రిక్వెస్ట్ని యాడ్ చేసి ఈ ప్రకారంగా రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని మనం నేర్చుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి, ఐఎమ్ మిస్సెస్ దేవి, లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్, రిటైర్డ్. I request you all to please subscribe my channel and leave your precious comments in the comment section, and please give a like and share this video session to other friends also. Thank you very much.